మహానగరంలో మాయగాడు హయగ్రీవ జగదీశ్వరుడు ఎన్ని ఆర్థిక నేరాలకు పాల్పడినా జాతీయ బ్యాంకులు ఇప్పటికీ కళ్ళు తెరవలేదు. దొంగ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయలు రుణంగా పొందిన జగదీశ్వరుడు ఈ సొమ్మును వేరువేరు కంపెనీలకు చెల్లించి బ్యాంకులను బురుడి కొట్టించాడు. అయినా ఎటువంటి చర్యలు లేవు. సామాన్యుడు 1000 రూపాయలకి బాకీ ఉంటేనే ముప్పు తిప్పలు పెట్టే బ్యాంకులు జగదీశ్వరుడు విషయంలో మాత్రం కళ్ళు మూసుకున్నాయి. వడ్డీలతో కలిపి ఇప్పటికే జగదీశ్వరుడు బ్యాంకులకు 325 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. జగదీశ్వరుడికి అప్పులిచ్చిన బ్యాంకుల్లో ప్రధానమైంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, మునుపటి ఆంధ్ర బ్యాంక్, ఇప్పటి యూనియన్ బ్యాంక్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ రుణాలు మంజూరు చేయడంలో ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. అయినా ఈ కుంభకోణాలపై ఆయా బ్యాంకు యాజమాన్యాలు దీనిపై సిబిఐ విచారణకు పూనుకోలేదంటే ఇందులో ఎన్ని పెద్ద చేపలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగదీశ్వరుడు చేసిన ఆర్థిక నేరాల గురించి, తప్పుడు డాక్యుమెంట్లతో భారీ రుణాలు పొందిన ఘోరాల గురించి ఇప్పటికే స్థానిక న్యాయవాది వరుణ్ కుమార్ యూనియన్ బ్యాంకు సీఎండీ మణిమేఖలేకి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ ఫిర్యాదు చేసినట్టు వరుణ్ చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకులను జగదీశ్వరుడు మోసం చేసినప్పటికీ బ్యాంకు యాజమాన్యాలు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాయన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.